భగవద్బంధువులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 11 శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకున్నాం. కథాభాగంలో వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం జరుగుతుంది. రామచంద్రస్వామి పట్టణాలలోకి రాను అని చెప్పి లక్ష్మణుడి చేత సుగ్రీవుడి పట్టాభిషేకం చేయిస్తాడు. చాలా అద్భుతమైన సర్గ. ఆఫీసులో ప్రమోషను లేదా బిజినెస్లో బాగా ఉత్తీర్ణత రావాలి అంటే ఈ సర్గను చదువుకోవచ్చు. రామకథ ఇహపర సుఖాలను ఇస్తుంది. సుగ్రీవుడు కిష్కింధకి రాజుగా అయిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ప్రస్రవణ పర్వతం మీదే ఉంటారు. అప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో సీతాన్వేషణ కుదరదు అని తెలుసు రామచంద్రస్వామికి. రామచంద్రస్వామి నిత్యము సీతమ్మ వారి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో కూడా తెలియటం లేదు. రామచంద్రస్వామికి సీతమ్మ అంటే ఎందుకు అంత ప్రీతి అంటే ఆవిడేదో సుగుణాల రాశి అనో లేకపోతే సౌందర్య రాశి అనో కాదు. తండ్రి దశరథ మహారాజు గారు దగ్గర ఉండి కుదిర్చిన సంబంధం. పరమాత్మకి ఏ జీవాత్మ నచ్చుతుంది అంటే ఆచార్యుడు చూపించిన జీవాత్మే నచ్చుతుంది. అందుకోసమనే అండళమ్మవారి తిరుప్పావి ధర్మాస వ్రతంలో అంబరమే తన్నీరే షోరే అరంశయ్యం అనే పాసనంలో ముందు నందగోపుణ్ణి మేలుకొల్పుతుంది. ఎందుకు అంటే పరమాత్మని చేరాలి అంటే ఆచార్యుడిని ముందు ఆశ్రయించాలి. ఆచార్యుడు పరమాత్మని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండడు. అందుకే రాముడు అడవికి వెళ్ళగానే దశరథ మహారాజు గారు ప్రాణం విడిచిపెట్టేస్తారు. దీనినే శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఆచార్య సమాశ్రయణము అని అంటారు. ఆచార్యుడి దగ్గర నుండి మంత్రోపదేశం తీసుకుని ఆ ద్వయమంత్రాన్ని ఆశ్రయిస్తే పరమాత్మకి నచ్చిన జీవాత్మలం అవుతాము అని అర్థం. వర్షాకాలం ముగిసిన తర్వాత శరత్కాలం ప్రారంభమవుతుందని హనుమంతుల వారు గుర్తిస్తారు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సీతాన్వేషణ కార్యక్రమం ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పడానికి వెళ్తాడు. కానీ సుగ్రీవుడు భోగ విలాసాలలో మునిగిపోయి ఉంటాడు. అయినా రామకార్యం ముఖ్యము అని తెలిసిన హనుమంతుల వారు సుగ్రీవుడితో మాట్లాడి త్వరగా సీతాన్వేషణ కార్యక్రమం ప్రారంభించమని చెబుతాడు. సుగ్రీవుడు నీలుడు అనే సేనాపతిని అన్ని దిక్కులలో ఉన్న వానర సైన్యాలు 15 రోజుల్లో ఇక్కడికి రావాలి అనే ఆదేశాన్ని పంపిస్తాడు. రామచంద్రస్వామి ప్రస్రవణ పర్వతం మీద శరత్కాలాన్ని, ప్రకృతిలో వచ్చిన మార్పుల్ని గమనిస్తాడు. ఈ 4 మాసములు కూడా 100 సంవత్సరాలుగా అనిపించాయి అని అంటాడు రామచంద్రస్వామి లక్ష్మణస్వామితో. ఇంకా సీతాన్వేషణ కార్యక్రమం ప్రారంభం అవ్వలేదు అని లక్ష్మణస్వామిని పంపిస్తాడు సుగ్రీవుడి దగ్గరికి. కొంచెం గట్టిగా చెప్పు, వాలి వెళ్ళిన దారి ఇంకా తెరిచే ఉంది. సమరభూమిలో వాలి ఒక్కడే నా బాణాన్ని మరణించాడు. చేసిన ప్రతిజ్ఞ మర్చిపోతే సుగ్రీవుడు కూడా సపరివారముగా మృత్యులోకానికి వెళతాడు అని చెప్పమంటాడు రామచంద్రస్వామి. రామాజ్ఞని శిరసావహించి లక్ష్మణుడు కిష్కింధకి వస్తాడు. అంగదుడిని పిలిచి, లక్ష్మణుడు వచ్చాడు, నువ్వైనా ఆయన దగ్గరికి వస్తావా లేక ఆయన నీ దగ్గరికి రావాలా అని చెప్పి రా అని అంటాడు లక్ష్మణస్వామి. ఆ సమయంలో సుగ్రీవుడు మధువుని సేవిస్తూ ఉంటాడు. ఏమి మాట్లాడాలో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉంటాడు సుగ్రీవుడి ప్రవర్తన మన ప్రవర్తనకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనం కూడా పరమాత్మకి ఎన్నో చెబుతాము, అవసరం తీరిపోయాక పరమాత్మని పట్టించుకోము. లక్ష్మణుడు కోపంగా ఉన్నాడు అని తెలియగానే సుగ్రీవుడు భయపడతాడు. తారని పంపిస్తాడు లక్ష్మణస్వామితో మాట్లాడడానికి. తారని చూడగానే లక్ష్మణస్వామి తల దించుకుంటాడు. సుగ్రీవుడు చేసినది తప్పే, కానీ వానరశ్రేష్ఠులకి ముందుగానే కబురు పంపాడు, నువ్వు లోపలికి రా అని తార లక్ష్మణస్వామిని అంతఃపురంలోకి తీసుకుని వెళ్తుంది. సుగ్రీవుడు కంగారు పడతాడు లక్ష్మణస్వామిని చూసి. తార ఇంకా మాట్లాడుతుంది లక్ష్మణస్వామితో. విశ్వామిత్రుడు అంతటి వాడే మేనక వలుపులలో పడి కాలాన్ని మర్చిపోయాడు కదా, సుగ్రీవుడు కూడా అలాగే మర్చిపోయాడు, అతనిని క్షమించు అని చెబుతుంది తార. ఇతరుల సహాయం లేకుండా సుగ్రీవుడు ఒక్కడే ఏమీ చెయ్యలేడు అని చెబుతుంది తార. ఆ మాటలను విన్న లక్ష్మణస్వామికి కోపమంతా చల్లారిపోతుంది. అప్పుడు సుగ్రీవుడు లోకంలో సామాన్యులలో తప్పు చేయనివాడు ఎవడు అని చెప్పి క్షమాపణ కోరుకుంటాడు. వెంటనే హనుమంతుల వారిని పిలిచి మహేంద్రగిరి, హిమాలయాలు, వింధ్యాచలము, కైలాస పర్వతము, మందరాచలముల పర్వతముల నుండి వానరాలన్నీ కూడా వెంటనే ప్రస్రవణ పర్వతాన్ని దగ్గరికి రావాలి అని ఆజ్ఞ వేస్తాడు. హనుమంతుల వారు వేగంగా వెళ్లే వానరుల్ని 4 దిక్కుల వైపులు పంపిస్తారు. అంజనాద్రి నుండి 3 కోట్ల వానరాలు, కైలాస పర్వతం నుండి 1000 కోట్ల వానరాలు, హిమవత్ పర్వతము నుండి 1000 కోట్ల వానరాలు రావడం ప్రారంభిస్తారు. సుగ్రీవుడు లక్ష్మణుడితో కూడి ప్రస్రవణ పర్వతానికి చేరుకుంటాడు. రామచంద్రస్వామి పాదాల మీద పడి శిరస్సు వంచి నమస్కరిస్తాడు. వానరవీరులందరికీ కూడా కబురు పంపాను, త్వరలో ఇక్కడికి వస్తారు అని చెబుతాడు సుగ్రీవుడు. రామచంద్రస్వామి సుగ్రీవుడిచ్చిన ఆజ్ఞకి సంతోషిస్తున్న సమయంలోనే పెద్దగా దుమ్ములు చెలరేగుతాయి. శతవలి 1000 కోట్ల వానరాలతో, గవాక్షుడు 1000 కోట్ల వానరాలతో, నీలుడు 10 కోట్ల వానరాలతో, జాంబవంతుడు 10 కోట్ల భల్లూకాలతో, దదిముకుడు నలుడు ఇంకొన్ని కోట్ల వానరాలతో అక్కడికి వస్తారు. ఇదంతా నీ సైన్యమే రామచంద్ర అని అంటాడు సుగ్రీవుడు. వినతుడు అనే వానరుణ్ణి తన సైన్యంతో
తూర్పు దిక్కుకి పంపిస్తాడు. అంగదుడి నాయకత్వంలో నీలుడు, హనుమంతుల వారు, గవాక్షుడు, గవయుడు, జాంబవంతుడు, మైందుడు, ద్విధుడు అనే వానరులందరినీ కూడా దక్షిణ దిక్కుకి పంపిస్తాడు. లంక గురించి చెబుతాడు సుగ్రీవుడు. అక్కడ అణువణువున వెతకండి సీతమ్మ వారి కోసం అని ఆజ్ఞాపిస్తాడు. తన మామ అయిన సుషేణుణ్ణి పశ్చిమ దిశగా పంపిస్తాడు. శతవలి అనే వానరుణ్ణి ఉత్తర దిక్కుకి పంపిస్తాడు. ఉత్తర దిక్కులో మైనాక పర్వతం నుండి ముందుకు వెళ్తే అక్కడ ఒక ఆశ్రమం వస్తుంది. అక్కడ గొప్ప సిద్ధులు, వైఖానసులు మొదలైన మహాత్ములందరూ కూడా ఉంటారు అని చెబుతాడు సుగ్రీవుడు. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 12వ శ్లోకం. వందాస్త్యేతు తపస్థిద్ధ తపసా వీతకల్మష ప్రష్టవ్యాస్తేపి సీతాయ ప్రవృత్తిం వినియాన్వితై. కిష్కింధాకాండ 43వ సర్గ 34వ శ్లోకం. ఆ ఆశ్రమంలో ఉండే మహానుభావులందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కరించి సీతామాత జాడని గురించి అడగండి అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. ఇలా పంపేటప్పుడు ఏ దిక్కులో ఏ పర్వతము, ఏ ఆశ్రమము, ఏ నది ఉందో అన్నీ చెబుతాడు సుగ్రీవుడు. సుగ్రీవుడికి రావణలంక ఉందని తెలిసిన తర్వాత వానరులందరినీ కూడా 4 దిక్కుల వైపులు ఎందుకు పంపించాడు అని అడిగితే దానికి ఒకటే సమాధానం ఉంది. రావణాసుడు వంచన స్వభావం కలవాడు కాబట్టి సీతమ్మని ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు. కాబట్టి సుగ్రీవుడు 4 దిక్కుల వైపులు అన్ని కోట్ల వానరాలని పంపించాడు అనే అర్థం వస్తుంది. ఇదంతా చెప్పాక సుగ్రీవుడు హనుమంతుల వారి వైపు తిరిగి ఈ కార్యాన్ని సాధించే సమర్థత నీ మీదే ఉంది హనుమ అని అంటాడు. అది చూసిన రామచంద్రస్వామి తన కార్యము సఫలీకృతం అవుతోంది అన్న భావనలోకి వచ్చి తన వేలికి ఉన్న ఉంగరాన్ని ఇచ్చి సీతమ్మ కనిపిస్తే ఇది చూపించు, అప్పుడు నువ్వు నా దగ్గర నుండి వచ్చావు అని గుర్తిస్తుంది అని చెబుతాడు రామచంద్రస్వామి. ఆ తర్వాత అన్ని వానరాలు అక్కడ నుండి చెప్పిన దిక్కులకి వెళ్ళిపోతాయి. ఇదంతా నీకు ఎలా తెలుసు సుగ్రీవా అని అడుగుతాడు రాముడు. దానికి సమాధానంగా నేను వాలి నుండి తప్పించుకుని తిరిగేటప్పుడు ఈ భూమండలమంతా తిరిగాను అని చెబుతాడు సుగ్రీవుడు. అలా తిరిగేటప్పుడు ప్రజ్ఞాశాలి అయిన హనుమ వాలికి మతంగముని ఇచ్చిన శాపం గుర్తు చేశాడు. అప్పటి నుండి ఈ ఋష్యముఖ పర్వతం మీదే ఉన్నాను అని అంటాడు సుగ్రీవుడు. ఈ గాయత్రీ రామాయణంలోని మిగిలిన శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.